నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వ జనరంజక పాలనతో ప్రజలు ప్రశాంత వాతావరణంలో సంతృప్తికర జీవనం సాగిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏలూరు 8వ డివిజన్లో శుక్రవారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. దుకాణదారులు, చుట్టల కార్మికులను కలిసి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల సంతోషాలను రెట్టింపు చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. డివిజన్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మీరావళి, దాసరి ఆంజనేయులు, మామిళ్లపల్లి పార్థసారథి, పెద్దబోయిన శివప్రసాద్, కర్రి శ్రీనివాస్, మారం హనుమంతరావు, బొడ్డేటి మహేష్, మారం జయసూర్య, రాజు శ్రీనివాసరాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోష. మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా మరి నిరంతరం ఏదైతే ప్రజల వద్దకు పాదయాత్రకి వెళ్తున్నామో దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో 8వ డివిజన్కి రావడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళతో మేము పలకరిస్తూ వాళ్ళకి వచ్చే పథకాలతో పాటు మేము చెప్పేదానికంటే వాళ్ళే చక్కగా అన్ని పథకాలు కూడా అందుతున్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రమారమి ఒక 100 నుంచి 125 ఇళ్ళు దాకా మేము తిరగడం జరిగింది. ఇవాళ ఒకే ఒక్క సమస్య స్పీడ్ బ్రేకర్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే మా కూటమి నాయకులు కూడా ఇక్కడ కూడా వాళ్ళందరితో కూడా రెగ్యులర్ టచ్లో ఉండి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలతో మమేకం అయితే ప్రజలు ఆనందంగా ఉంటారు, మనం పని చేసినా చేయకపోయినా అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే ఒక స్ఫూర్తిగా ఆయన్ని కూడా అందరూ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా నిరంతరం మరి అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. ఈ డివిజన్కి సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా ప్రజలతో మమేకం అవటం వల్ల ఎవ్వరూ కూడా ఒక్క కంప్లైంట్ కూడా చెప్పాలి, అంతా బాగుందని చెప్పారు. ఎందుకంటే కూటమి అనేది ప్రజల కోసం పరిపాలిస్తుందనేది ప్రజలందరూ కూడా గమనించారు. మరి గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే పరిపాలన సాగింది, ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా సాగింది అనేది విజ్ఞతతో ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏమీ లేకోకుండా ఏదైతే డిఎస్సిలో అల్లరి చేస్తున్నారో, నిన్న గ్రూప్ 1 విషయంలో ఏదైతే లోగడ గవర్నమెంట్లో మరి పేపర్లు కూడా మార్చి, ఏదైతే షీట్లు మార్చి, పెన్నులు మార్చి, ఏ విధంగా అయితే అర్హత ఉండి బాగా చదువుకున్న వాళ్ళకి రాకుండా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రజల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వేయడానికి ఏదైతే జరిగిందో ఆ సిట్టు విచారణ తెలిందో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో
వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఏదో విధంగా మనం చదివించాలి, మంచి మెరిట్తో వాళ్ళు ఉద్యోగం సాధించాలి అని అనుకుంటే వీళ్ళకి డబ్బుతో ఆ గ్రూప్ 1లో ఏ విధంగా అయితే అక్రమాలు చేశారు, ఏ ప్రభుత్వంలో కూడా గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో కూడా అలా జరగల. గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతో పాటు ఏ విధంగా అక్రమాలు జరిగాయి అనేది అన్నీ కూడా తెలుస్తున్నాయి. ప్రజలు కూడా ఆలోచించాలి. అటువంటి ప్రభుత్వాలకి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది అనేది మీరు తెలుసుకుని మీ గలాన్ని కూడా ఇప్పాలి. గత 5 సంవత్సరాల్లో మీరు మాట్లాడలేకపోయారు. ఈ రోజున మంచి కోసం ఏదైతే డిఎస్సి విద్యార్థులు రోడ్డెక్కారో, డిఎస్సి విద్యార్థులు ఏదైతే క్వాలిఫై అయిన తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని చదివించి మెరిట్లో సాధిస్తే మీరు ఏం మాట్లాడుతున్నారనేది వాళ్ళు కూడా గలం విప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. అలా ఇప్పినప్పుడే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నవారు వాళ్ళు కూడా మోసుకుంటారు. ప్రతిదానికి కూడా రోడ్డు ఎక్కకోకుండా ఏదైతే మేము గత 5 సంవత్సరాల్లో మేము కూడా చేసాం, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు చేసాం, అంతేగాని ఏదో బురద చల్లడానికి ఏ రోజున కూడా మా నాయకులు ఎవరు ఎక్కలా. ఈ రోజున కూడా ప్రజలకి బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తున్నదే ప్రజలందరూ కూడా గమనించారు. మేము వాళ్ళ తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గర తిరుగుతున్నాము అని అంటే వాళ్ళకి పని చేశాం కాబట్టి మేము అందరం కూడా తిరుగుతున్నాం అనేది. వాళ్ళు ఏం పని చేయలేదు కాబట్టి వాళ్ళు తిరగడానికి కూడా ఎవరింటికి రారు. మీరందరూ కూడా ఆలోచించి రేపు రాబోయే లోకల్ బాడీస్లో కూటమికి మద్దతు ఇవ్వడం వల్ల ఎంతకింత ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి లబ్ధి జరిగే విధంగా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.